హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం జావా ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలి, ఇంటెలిజే ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాన్ని డీబగ్ మోడ్లో ఎలా రన్ చేయాలి అనే దాన్ని చూద్దాం. సో ఫస్ట్ ఇంటెలిజేని ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, ఐమ్ జస్ట్ సర్చింగ్ ఫర్ ఇట్. సో డౌన్లోడ్ ద కమ్యూనిటీ ఎడిషన్. ఇది అల్టిమేట్ ఎడిషన్. మనకి దీని లైసెన్స్ లేదు కాబట్టి we just go for the community edition. Okay, I clicked on download. It got downloaded. ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఇన్స్టాల్ అయిపోయింది. లెట్స్ రన్ దిస్. సో ఇంటెలిజే లాగా దెర్ ఆర్ ఫ్యూ అదర్ ఐడిఈస్ దట్ యూ కెన్ యూస్. వీటిని ఐడిఈ అంటారు. ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఈ వీటిల్లో మనం కోడ్ రాయడం కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇట్ విల్ హ్యావ్ సమ్ ఆటో సజెస్ట్, ఆటో కంప్లీట్, దోస్ కైండ్ ఆఫ్ స్టఫ్. సో ద అదర్ ఫేమస్ వన్ that we have is Eclipse. Okay, but whatever you use, the process is almost similar. Install అయిపోయింది. Let's run it. When you run it, ఇక్కడ 3 options ఉన్నాయి. Create a new project, open an existing project, get from VCS. VCS is version control system. Like if you have a project on GitHub, దాన్ని తీసుకోవాలంటే ఇది యూస్ చేయాలి. So for now we are creating a new project. So let's do that. Let's call our project LeetCode. Okay, so right now it's a simple project. అందుకే ఇంటెలిజేనే వాడుతున్నాం. No Maven Gradle. It is using OpenJDK 22, the latest. Let's just use that. Okay, we created a project. So when we created a project, ఇది by default మనకి okay, it is still downloading OpenJDK. Once OpenJDK is downloaded now, so మనకి by default ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ జనరేట్ చేసి ఇచ్చింది. There is a public class main. In that there is a public static void main. అందులో there is a printf. Okay, and ఇక్కడ చెప్తున్నాడు how to run it. So if you click this triangle, you'll get an option run debug అని. If you run it, it just printed whatever is there. Okay, you could also, so here ఇక్కడ already ఒక break point పెట్టున్నాడు. If you click on the number, you'll see a red dot. అది break point అన్నమాట. So if you run it in debug mode, it will go there and stop. ఓకే, సో ఇప్పుడు చూస్తే ఇది ఇక్కడ ఆగింది ప్రోగ్రామ్. ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ అస్ టు కంటిన్యూ అనమాట. ఓకే, సో హియర్ వాట్ ఈస్ ద కరెంట్ ఐ వాల్యూ? ఐ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా, సో I1. సో ఇఫ్ యూ కంటిన్యూ, I2 అయింది, 3, 4, 5, etc. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ డీబగ్ ఏ ప్రోగ్రామ్. ఓకేనా? సో ఇప్పుడు మన పాత LeetCode ప్రాబ్లం ఉంది కదా, దాన్ని ఇంటెలిజేలో ఎలా డీబగ్ చేయాలి అనేది చూద్దాం. సో ఈ అకౌంట్స్ మర్జ్ అనే ప్రాబ్లమ్ని మనం LeetCodeలో రీసెంట్గా సాల్వ్ చేసాం. సో ఇది రన్ చేసి చూస్తే డిఫాల్ట్ టెస్ట్ కేసెస్ అన్ని రన్ అవుతున్నాయి, బట్ సబ్మిట్ చేస్తే వన్ ఆఫ్ ద కేస్ ఫెయిల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్లో ఎలా డిబగ్ చేయాలి? వన్ వే ఈస్ ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్స్ పెట్టుకుని చేయొచ్చు.
But when there are arrays, lists, all these involved, simple print work avadu. It will just print the memory reference address of it. So itlanti కేసుల్లో if you run it through a debugger, it will be easy. ఓకే, సో మనం దీన్ని ఇదే కోడ్ని ఇంటెలిజేకి తీసుకెళ్ళి అక్కడ రన్ చేయడానికి ట్రై చేద్దాం. సో వాట్ వీ నీడ్ హియర్ ఈస్ ఏ న్యూ క్లాస్. ఇక్కడ న్యూ క్లాస్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే, ఓకే, సో వీ హ్యావ్ అవర్ న్యూ క్లాస్. సో దీనిలో మనకి ఇది రన్ చేయాలంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ కావాలి కదా. ఇంటెలిజేలో పిఎస్విఎం అని టైప్ చేస్తే దట్ ఈస్ ఎ షార్ట్ కట్ ఫర్ దాట్. ఓకే, సో దెర్ ఆర్ bunch of imports that are needed. ఓకే, అవి కూడా ఇంపోర్ట్ చేసేద్దాం. సో ఇఫ్ యూ ప్రెస్ F2 it will go to the error అనమాట. If you press Alt Enter on that, it will import it. So F2, Alt Enter. Again hash map also import kavali. Okay, then there is, okay, F2 is to go to the error, Alt Enter is to find a submission. So now we have a main class. Okay, ఈ main class లో మనం account merge కాల్ చేయాలి. అంటే ఫస్ట్ మన సొల్యూషన్ క్లాస్ కి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, and on this solution we have to call the accounts merge method. Okay, accounts merge is a list of lists, right? Accounts merge takes accounts which is list of lists as an input. So let's create that list. Only then we can pass it to the method kada. Okay, so there is a shortcut called list.of which will create lists for us. What we want is list of lists. So that is why it is double list. దీన్ని అకౌంట్స్ లోకి పాస్ చేద్దాం. So we have to copy our test case here. Right now our test case is just empty. Okay, so we have to copy all these values there. So this is one list. So we are just simply copying the test case to our program and providing it in the main method anamata, so that we can run the same test case from IDE. Okay, so far ఏం చేసాం, మనం సొల్యూషన్ అనే క్లాస్ క్రియేట్ చేసాం. దానిలో మన ఎగ్జిస్టింగ్ కోడ్ కాపీ పేస్ట్ చేసాం. కాపీ పేస్ట్ చేసి మెయిన్ మెథడ్ రాసి మన ఫెయిలింగ్ టెస్ట్ కేస్ డేటాని ఇక్కడ దానికి సప్లై చేసి we called this function just like how lead code does. So now ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం. And in between we also imported missing imports. F2 will go to the error, Alt Enter will give you a suggestion. Okay, okay, so this one will return list of lists. Okay, so we have to print the output. So again sout is a shortcut to system.out.println. So if you type sout, it will give you that statement. Okay, so whatever is the output of this function, I am just printing it anamata here. Okay, so here if you see, we printed this thing. We printed two lists, but these two also should be merged, which is why our test case is failing. Okay, now let's run through the program line by line and see where it is failing. Okay, so ఇప్పుడు ఈ మెథడ్ మీద మనం కంట్రోల్ క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ యూ దేర్. ఓకే, సో టు స్టార్ట్ విత్ లెట్స్ సే ఇనిషియల్ గా మనం బ్రేక్ పాయింట్ పెట్టాము అనుకుందాం. ఓకే, కపుల్ ఆఫ్ బ్రేక్ పాయింట్స్. నౌ మెయిన్ దగ్గర ఉన్న ట్రయాంగిల్ మీద క్లిక్ చేసి డీబగ్ క్లిక్ చేస్తున్నాం.
సో మన ప్రోగ్రామ్ ఇక్కడికి వచ్చి ఆగుద్ది. సో ఇనిషియల్లీ అకౌంట్స్ అనేది మనం ఇచ్చిన ఇన్పుట్, మనం ఏం పంపించామో అది ఉంది అందులో, అంతే. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, వీఆర్ క్రియేటింగ్ ఎన్ అరే విత్ సైజ్ ఆఫ్ సెట్స్. సో ఇది ఎక్స్పెక్టెడ్ గానే వచ్చింది, 0 1 2 3 4 5. సో దీని సైజ్ 5 కాబట్టి ఈ 0 1 2 3 4 5 వచ్చింది. ఓకే ఓకే, సో we have a sets array properly initialized. So after this ఏం చేస్తున్నాం, we are just creating an empty hash map. Okay, and step by step we can either go through it step by step, or let's say we want to see the output after this point. So ఇక్కడ ఒక బ్రేక్ పాయింట్ పెట్టి కంటిన్యూ క్లిక్ చేద్దాం. ఓకే, సో ఆఫ్టర్ దిస్ పాయింట్ ఎడ్జెస్ అరే ఎలా ఉంది, లెట్ us see that. Okay, let us compare it with the input we have. Okay, okay, so David 0 is 0, David 1 is 0, David 3 is 1, David 4 is 1. Okay, now so ఇక్కడ మన వాల్యూస్ ఏంటి, this is 0, this is 1, this is 2, this is 3, this is 4 కదా. సో డేవిడ్ 4 వరకు చూసాం. సో ఇన్ ఐడి 2 we have another David 4. So David 4 should point to 1 and David 5 వచ్చింది. David 5 will be 2 itself. Okay, ఇప్పుడు David 2 ఉంది. David 2 was not existing, so David 2 will be 3. Okay, David 3 will be, David 3 is already pointing to 1. So David 3 will point to 1. Okay, now David 1 is pointing to 4. Okay, so David 1 is already there, so we won't change anything. David 2 is also already there, so here also we won't change anything. So edges array మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది. So let's continue. Let's go back to where we were. So let us continue and create the accounts map. Okay, okay, మన accounts map create అయింది ఇప్పుడు. So accounts map create అయినప్పుడు ఏమైంది, it created of size 2, 0 and 1 వచ్చింది. But ideally based on this input there is a overlap across every other account కదా. So we expect it to be just single set. 2 వచ్చినాయి అంటే something is wrong with our logic here. Okay, so let's see what happened, what are we doing here. So to compute this, edges array is proper, we use edges array and sets for it. Fourth set చూస్తే మనం, fourth set has one edge which is part of 0 and ఇంకొక edge which is part of 3. Okay, but మనము, which means ఈ fourth set should join 0 and 3. Okay, but that didn't happen ఎందుకంటే we overrode the value of this. So fourth set ki initial ga we would have written 0. తర్వాత when David 2 came, మనం దాని parent we got 1 and we overwrote it. Okay, so ఇక్కడ this overwriting logic తప్పు అన్నమాట. Okay, so here when we are updating the set there is something wrong there. Okay, which is here. So here if the set value is already updated, మనం ఇక్కడ కూడా దాని పేరెంట్ కి వెళ్ళి అప్డేట్ చేయాలి, లేకపోతే దట్ లింక్ విల్ నాట్ బి ఫార్మ్. సో ఇంతకు ముందు చెప్పినట్టు
IDEs will give you auto completion. సో ఇక్కడ చూసారా నేను టైప్ చేస్తుంటే ఆటోమేటిక్ గా అది సజెషన్స్ ఇచ్చేస్తుంది. ఓకే, నౌ I think this will solve our problem. Let's run this again and see. ఓకే, నౌ ఇప్పుడు సింగిల్ సెట్ వచ్చింది. సో వాట్ వి డిడ్, మనం స్లోగా డీబగ్ చేస్తూ సెక్షన్ బై సెక్షన్ మన కోడ్ ని చూసాం ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ప్రింట్ స్టేట్మెంట్స్. సో వాట్ వి అబ్జర్వ్డ్ వాస్ ఈ సెట్స్ అరే క్రియేషన్ తప్పుండింది. ఎడ్జెస్ వర్ ఆల్ రైట్, బట్ వెన్ వీ క్రియేటెడ్ ద అకౌంట్స్ మ్యాప్ అది తప్పుండింది. అకౌంట్స్ మ్యాప్ ఈస్ క్రియేటెడ్ ఫ్రమ్ ఎడ్జెస్ అండ్ సెట్స్ కాబట్టి సెట్స్ లో ఏమన్నా తప్పు ఉందా అని చూసాం. సో సెట్స్ లో ద ఫోర్త్ కేస్ వేర్ one of the edge is in one set and another one is in another set, అది తప్పు ఉండింది. సో we corrected that logic. So this is how you debug a program.